Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. Today we are going to discuss about the schools of art. సో ఇది వచ్చేసి మనకి యూపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ ఫర్ ఎనీ అదర్ స్టేట్ ఎగ్జామ్ కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ద స్కూల్స్ ఆఫ్ ఆర్ట్. సో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ అండ్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ టుడే. ఓకే, సో ఫస్ట్ చూద్దాం మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్. ఇది మథురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ అనేది ఇట్స్ రిఫర్ ద పర్టికులర్ స్కూల్ ఆఫ్ ఇండియన్ ఆర్ట్ అని చెప్తారు. అండ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ సర్వైవింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద స్కల్ప్చర్స్. అండ్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే సెకండ్ సెంచరీ బీసీ అని. తర్వాత విచ్ సెంటర్డ్ ఆన్ ద సిటీ ఆఫ్ మధురా. ఎక్కడ మరి సెంట్రల్ సిటీ అంటే మధురా. ఇది ఎక్కడ ఉంది? నదరన్ ఇండియాలో ఉంది. ఓకేనా. మరి ఈ టైంలో జైనిజం, బుద్ధిజం, హిందూయిజం అనేది ఫ్లోరిష్డ్ ఇన్ ఇండియా అని చెప్తారు. అండ్ మధురా వాజ్ ద ఫస్ట్ ఆర్కిటెక్చర్ సెంటర్ టు ప్రొడ్యూస్ ద డివోషనల్ ఐకాన్స్. రిమెంబర్ దిస్. ఫస్ట్ డివోషనల్ ఐకాన్స్ ని ప్రొడ్యూస్ చేసిందని చెప్తున్నారు. నెక్స్ట్ చూద్దాం మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ తీసుకుంటే మరి చూడండి, మధురా స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లోరిష్డ్ అండర్ ద ఎవరి టైంలో ఎక్కువ ఉన్నదండి? కుష్ణ ఎంపైర్స్, కనిష్క. ఓకేనా, కుష్ణ ఎంపైర్స్ అండ్ కనిష్క డ్యూరింగ్ ద ఫస్ట్ సెంచరీ. అండ్ మధురా, సారనాథ్ అండ్ కోసంబి, ఈ మూడు ఏరియాస్ అనేవి మెయిన్ ట్రెడిషనల్ సెంటర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్తారు. ఓకేనా, అంటే మెయిన్ గా ఎక్కువ ప్రొడక్షన్ ఈ ఏరియాలో జరుగుతుంది. నెక్స్ట్ స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్స్. ఇది ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ లో అడుగుతారు. ఏ టైప్ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారండి? ఓకేనా, స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్స్ అనేది యూజ్ చేయడము ఎందుకు అంటే క్రియేషన్ ఆఫ్ స్కల్ప్చర్స్ లో. తర్వాత వేమ కడఫెసెస్ అండ్ కనిష్క అండ్ మోహాలి బోధిసత్వ అండ్ సీటెడ్ కుబేర ఆర్ ద ఫ్యూ మాస్టర్ పీసెస్ ఆఫ్ ద స్కూల్ ఆఫ్ ఆర్ట్. కొన్ని మాస్టర్ పీసెస్ అని చెప్పొచ్చు. తర్వాత హిందూయిజం, బుద్ధిజం, జైనిజం వర్ ద మెయిన్ రిలీజియస్ మోటివ్. ఇక్కడ మథుర స్కూల్ తీసుకున్నప్పుడు మెయిన్ రిలీజియస్ మోటివ్ ఏంటంటే హిందూయిజం, బుద్ధిజం అండ్ జైనిజం. అండ్ ఇనిషియల్లీ తీసుకుంటే ఇట్స్ ఏ కాంప్లికేటెడ్ అండ్ కైండ్ ఆఫ్ ఏ సింబాలిజం. కొంచెం కాంప్లికేటెడ్ గా ఉండేది. తర్వాత ఇట్స్ ప్రివలెంట్ ఇన్ ద గాంధార స్టైల్. దాన్ని కొంచెం ప్రివలెంట్ చేసుకుంటూ గాంధార స్టైల్ కూడా రావడము. బట్ మధురా స్టైల్ బ్రోక్ ఫ్రమ్ బై డెవలపింగ్ ద కస్టమ్స్ ఆఫ్ ట్రాన్స్లేటింగ్ ద బుద్ధిస్ట్ సింబల్స్ ఇంటూ హ్యూమన్ ఫార్మ్స్ లోకి ట్రాన్స్లేట్ చేయడము ఇన్ అకార్డింగ్ టు ద కనిష్క రూల్ టైంలో. ఎలా అనంటే ఇది హ్యూమన్ అంటే బుద్ధిజం ని, ఇప్పుడు బుద్ధిస్ట్ సింబల్స్ ఉంటాయి కదా, వాటిని హ్యూమన్ ఫామ్ లో చేయడం అన్నట్టుగా. చేయడం వల్ల ఏమైందంటే ఇది కొంచెం బ్రోకెన్ అవ్వడం అన్నట్టుగా. లైక్ తర్వాత మరి ఎవరి టైంలో జరిగింది అనేది చూసుకోవాలి, కనిష్క రూల్ టైంలో. తర్వాత అండ్ ఇండిజినియస్ ఫార్మ్ ఆఫ్ కల్చర్స్ ఎవాల్వ్డ్. ఏంటంటే ఇండిజినియస్ అంటే ఏంది? లోకల్ అన్నట్టుగా. లైక్ మన మన సర్కిల్లో ఇండిజినియస్ ఫార్మ్ ఆఫ్ కల్చర్స్ ఆర్ ఎవాల్వ్డ్ ఇన్ మధుర విచ్ మోస్ట్లీ రెడ్ శాండ్ స్టోన్. ఓకేనా. తర్వాత ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద వైష్ణవాస్ అండ్ శైవ ఫేట్స్ సారీ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద వైష్ణవ అండ్ శైవ ఫేట్స్ యాజ్ వెల్ యాజ్ ద బుద్ధిస్ట్ ఇమేజెస్ ఇక్కడ మనము చూడొచ్చు. మరి వీటిని ఏమంటాము అని అంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ద అసిమిలేటివ్ క్వాలిటీ. ఓకేనా. మరి వీళ్ళు ఏం పిక్చర్స్ చేసేవాళ్ళు అంటే శివుని యొక్క, విష్ణువు యొక్క అండ్ అట్ ద సేమ్ టైం పార్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలను చేయడము. ఓకేనా. తర్వాత ఫీమేల్ ఫామ్ తీసుకున్నప్పుడు యక్షిని, అప్సర కూడా వాళ్ళు చేశారన్నట్టుగా. తర్వాత నెక్స్ట్ అండ్ శివ, వైష్ణవ వర్ క్రియేటెడ్ బై ద రెస్పెక్టివ్ ఆయుధాస్. ఎప్పుడైతే శివుడు అండ్ విష్ణువుని చేసినప్పుడు వాళ్ళ యొక్క రెస్పెక్టెడ్ ఆయుధాలు ఉంటాయి కదా, వాటిని కూడా వాళ్ళు తయారు చేయడము ఆ స్కల్ప్చర్స్ లో. తర్వాత నెక్స్ట్ జైన తీర్థంకరాస్ రికార్డ్స్ కొన్ని ఏమంటున్నాయి అంటే కెన్ ఆల్సో ఫౌండ్ ఇన్ మథురా స్టైల్. అయితే ఇప్పుడు జైన తీర్థంకర రికార్డ్స్ ఉంటాయి కదా, అవి మనము మథురా స్టైల్లో కొన్ని ఫౌండ్ చేశామని చెప్తున్నారు. తర్వాత సారనాథ్ అండ్ కౌశాంబి అరౌస్ ద కీ సెంటర్స్ ఆర్ట్ క్రియేషన్ ఇన్ ద మథురా స్కూల్. సారనాథ్ ఈ కౌశాంబి అనే ఏరియాస్ ఉన్నాయి కదా, ఇవి కీ సెంటర్స్ గా ఏర్పడడం జరిగింది మథురా స్కూల్ కి. నెక్స్ట్ అంటే ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ద ఆర్ట్ ప్రొడక్షన్ లో ఇవి కీ సెంటర్స్ అని చెప్పొచ్చు. తర్వాత మథురా బుద్ధ ఇమేజెస్ కంటిన్యూ టు డిపెక్ట్ ఫోల్డ్ అనే డ్రాపేరీ అండ్ హాలో అరౌండ్ ద హెడ్ ఈస్ లావిష్లీ అడోర్న్డ్. అంటే ఆ పిక్చర్స్ ఎలా ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, మీకు అర్థమవుతాయి. సో ఇక్కడ చూడండి,
ఇలా ఒక హాలో షేప్‌లో ఉండడము, తర్వాత బుద్ధుని యొక్క స్కల్ప్చర్స్ ఇలా ఉండడము. సో, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇది ఒకటే కాకుండా సో, ఇక్కడ మనకు అదే చెప్తున్నారన్నట్టుగా. లావిష్‌లీ అడోర్న్డ్ అండ్ మోర్ ఎంఫసిస్ వాస్ ప్లేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ బ్యూటీ. మరి ఎక్కువ వాళ్ళు దేని మీద ఫోకస్ చేశారనేది కూడా చూసుకోవాలి. ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఫేస్ సెంటిమెంట్స్. ఓకేనా? ఇన్ ద మథురా స్కూల్ అండ్ బాడీలీ గెస్చర్స్. చూడండి. ఇలా ఇంటర్నల్ ఫీచర్స్ మీద వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడం అన్నట్టుగా. నెక్స్ట్ అండ్ ద బిగ్ పిక్చర్స్ వర్ కవర్డ్ విత్ ద audacity since the earliest Madura images maker never intend to construct the అనాటమికల్లీ అండ్ రియలిస్టిక్ హ్యూమన్ బుద్ధ. వాళ్ళు ఫస్ట్ ఇంటెన్షనల్ గానైతే ఏది కూడా లైక్ హ్యూమన్ ఫామ్ లో చేయాలని అయితే వాళ్ళు అనుకోలేదు. బట్ ఇంకా అది ఎప్పుడైతే పెద్ద పెద్దగా చేస్తున్నప్పుడు కొంచెం అలా చేంజెస్ అనేది రావడం అయితే జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ చూద్దాం. మూడిటికి డిఫరెన్సెస్ నేను లాస్ట్కి చెప్తాను. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ తీసుకున్నప్పుడు డ్యూరింగ్ ద రోల్ ఆఫ్ ద ఇండో గ్రీక్ మోనార్చర్స్. ఏ టైం అండి? ఇండో గ్రీక్ వాళ్ళ టైంలో. ఎక్కడ? ఇన్ నార్త్ ఇండియాలో. ఓకేనా? గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఫ్లోరిష్డ్ నియర్ పేష్వార్ అంటే ఎక్కడండి? నవ్ ఇన్ పాకిస్తాన్ లో ఉంది. అండ్ ఆల్దో సకాస్ అండ్ కుష్నాస్. ఎవరండి ఇంకా? సకాస్ అండ్ కుష్నాస్, పర్టికులర్లీ కనిష్క. ఓకేనా? కనిష్క వర్ ద ట్రూ సపోర్టర్ ఆఫ్ ద గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్. అడుగుతారు క్వశ్చన్. హూ ఇస్ ఏ సపోర్టర్ ఆఫ్ గాంధార స్కూల్ అని అడుగుతారు. కనిష్క. ద ఫాలోయింగ్ గ్రీక్ ఇన్వెన్షన్. మెనీ పెయింటర్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే మరి వెస్ట్ ఏషియా నుంచి వచ్చి నార్త్ వెస్ట్ ఇండియాలో సెటిల్ అవడము. అండ్ దే హెవీలీ ఎఫెక్టెడ్ ద గ్రాసియో రోమన్ ఆర్ట్ అండ్ త్రూ అవుట్ ద కుష్ణ పీరియడ్. వాళ్ళు కంప్లీట్ గా దేని మీద డిపెండ్ అయ్యారనేది కూడా మనము చూసుకోవాలి. తర్వాత కుష్ణ కింగ్స్, పర్టికులర్లీ కనిష్క. ఎవరండి? కనిష్క. కృష్ణ కింగ్ లో పర్టికులర్ గా ఎవరు ఎంకరేజ్ చేశారు? కనిష్క. ఎంకరేజ్ ద గాంధార ఆర్టిషన్స్ టు కర్వ్ దెమ్ ఫ్రమ్ ద బుద్ధ లైఫ్ అండ్ జాతకాస్ అండ్ రిజల్టింగ్ ద నెంబర్ ఆఫ్ బుద్ధాస్ అండ్ బోధిసత్వ రిప్రజెంటేషన్స్ కోసము వాళ్ళు సపోర్ట్ చేయడము. తర్వాత గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆల్సో నోన్ యాజ్ అ గ్రాషియో బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్. గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఏమంటాము? గ్రాషియో బుద్ధ్ గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ ఆల్సో నోన్ యాజ్ అ గ్రాషియో బుద్ధిస్ట్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ అని కూడా అంటాము. గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ బికాస్ ఎందుకు అని అంటే ఇట్ అప్లైడ్ ద గ్రీక్ ఆర్ట్ టెక్నిక్ టు బుద్ధిస్ట్ సబ్జెక్ట్. ఇదేం అప్లై చేసింది? గ్రీక్ ఆర్ట్ యొక్క టెక్నిక్స్ ని బుద్ధిస్ట్ సబ్జెక్ట్ లో అప్లై చేసింది. లైక్ బ్యూటిఫుల్ పిక్చర్స్ ఆఫ్ బుద్ధ అండ్ బోధిసత్వ. మనం కొన్ని బుద్ధుని విగ్రహాలు తీసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా లైక్ ఆభరణాలు కూడా తయారు చేసి ఉంటాయి, మీరు చూడొచ్చు. తర్వాత గాంధార స్టైల్ అక్వైర్డ్ ఆల్మోస్ట్ ఫారెనర్ ఇన్ఫ్లుయెన్సెస్. అయితే ఇప్పుడు క్వశ్చన్ అడుగుతారు, గాంధార స్టైల్ అనేది ఇన్ఫ్లుయెన్స్డ్ బై హోమ్ అని కూడా అడుగుతారు. చూసుకోవాలి. ఫారెనర్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎక్కువగా ఉంది. ఇంక్లూడింగ్ ద ఎవరు అని అంటే గ్రీక్, రోమన్, పార్షియన్, సకా అండ్ కుషనాస్. రిమెంబర్. అండ్ ద రిలీఫ్ ఆఫ్ ద గాంధార స్కల్ప్చర్ షోస్ ద బుద్ధ బర్త్ అండ్ రెనౌన్సేషన్. ఏం చూపిస్తుంది? బుద్ధని యొక్క బర్త్ అండ్ రెనౌన్సేషన్ అండ్ ప్రీచింగ్ విత్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ డ్యూరింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సెంచరీ ఏడి. ఓకేనా? నెక్స్ట్ ద ద్రపేరీ వర్స్ థిక్, ద బ్రాడ్ అండ్ బోల్డ్ ఫోల్డ్ లైన్స్ అవి ఎలా ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ హ్యూమన్ ఫామ్ లో ఉండడము, తర్వాత రియలిస్టిక్ మేనర్ ఉండడము, ఫిజికల్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయంటే మొస్టేజ్ అండ్ మజిల్స్ అండ్ కర్లీ హెయిర్ గివెన్ టు ద అని చెప్పడం జరిగింది. చూడండి ఇక్కడ మీకు అర్థమైతే, ఇక్కడ చూడండి కర్లీ హెయిర్, తర్వాత వాళ్ళ ఫేషియల్ ఫీచర్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్ గా, మజిల్స్ కూడా ఎలా ఉన్నాయి ఇలా మనకి క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టుగా. ఓకేనా? సో ఇంకా డిఫరెంట్ ఇమేజెస్ ఉంటే నేను జస్ట్ ఒక ఇమేజ్ పెట్టాను, మీరు వేరే ఇమేజెస్ కూడా చూడొచ్చు. ద మెయిన్ స్టైల్ తీసుకుంటే ఎలా ఉందంటే ఆర్ట్ వర్క్స్ ఆఫ్ గంధార హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ ద ఎక్కడ కనుక్కున్నారండి? జలాలాబాద్, బేగ్రామ్ అండ్ హాదా అండ్ బామరన్. సో తక్షిలా ఇలా డిఫరెంట్ ప్లేసెస్ లో కనుక్కోవడము. తర్వాత బుద్ధ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ కన్సిడర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద గాంధార స్కూల్. ఓకేనా? రిమెంబర్ దిస్. నెక్స్ట్ ఇలా మీరు డయాగ్రామ్ చూసుకుంటే మీకు అర్థమవుతుందండి. ఓకేనా? నెక్స్ట్ అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్. అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ తీసుకున్నప్పుడు ద అమరావతి స్కూల్ ఎవాల్వ్డ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద ఎక్కడ ఏర్పడింది? కృష్ణా రివర్. మనకి అందరికీ తెలుసు కృష్ణా రివర్. ఓకేనా? ఇన్ సౌత్ ఇండియా. ఓకేనా? అండర్ ద ప్యాట్రోనేజ్ ఆఫ్ ద శాతవాహన మోనార్చీస్. ఏ టైంలో కూడా చూసుకోవాలి. తర్వాత అమరావతి స్కూల్ ఆర్ట్ డ్రైవ్డ్ ద ఆంధ్రప్రదేశ్ రీజియన్. ఎక్కడండి? ఆంధ్రాలో. అండ్ ఇట్స్ బిట్వీన్ ద లోయర్ బేసన్ ఆఫ్ ద రివర్ కృష్ణ అండ్ గోదావరి. నెక్స్ట్ ద narrative art ఈస్ ప్రామినెంటెడ్ ఫీచర్స్ తీసుకుంటే అమరావతి స్కూల్. ఓకేనా? తర్వాత ద మెడేలియన్ వర్ కర్వ్డ్ ద సచ్ యాజ్ ద డిపెక్ట్ ఆఫ్ ద న్యాచురల్ ఇన్సిడెంట్స్ ని బట్టి వాళ్ళు అవి చెక్కడం అయితే జరిగిందని చెప్తారు. తర్వాత ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు
ఎంటైర్ అకౌంట్ ఆఫ్ ద బుద్ధాస్ టేమింగ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్. తర్వాత అమరావతి స్కూల్స్ ఆర్ ద మేడ్ ఆఫ్ స్ట్రైకింగ్ వైట్ మార్బల్స్. అమరావతి స్కూల్లో ఇక్కడ మార్బల్స్ ఏం యూజ్ చేశారనేది కూడా చూసుకోవాలి. దేంతో తయారు చేశారంటే స్ట్రైకింగ్ ద వైట్ మార్బల్స్. రిమెంబర్ ఇన్ హ్యూమన్ అనిమల్ ఫ్లోరా ఫార్మ్స్ అండ్ అమరావతి స్కల్ప్చర్స్ హ్యావ్ ద సెన్స్ ఆఫ్ మూమెంట్ అండ్ విటాలిటీ యాజ్ వెల్ యాజ్ ద ప్రొఫౌండ్ ఆఫ్ ద సేర్ అండ్ న్యాచురలిజం. ఇలా మనం అక్కడ ఏమేమి తీసుకున్నారనేది ఫస్ట్ ఇలాంటి పాయింట్స్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. తర్వాత అమరావతి, నాగార్జునకొండ, తర్వాత గోలి, తర్వాత ఘంతసాల, వెంగి, దీస్ ఆర్ ద నోటబుల్ లోకల్స్ వేర్ ది స్టైల్స్ ఆర్ ఎవాల్వ్డ్. ఓకేనా. నెక్స్ట్ దేర్ ఇస్ ఏ సింబాలిక్ పిక్చర్స్ ఆఫ్ బుద్ధా లైఫ్ బట్ దే ఆల్సో పర్సనలైజ్డ్ ఇన్ టు ద 2 or 3 ప్లేసెస్ అని చెప్పొచ్చు. ఇక్కడ సింబాలిక్ పిక్చర్స్ ఆఫ్ బుద్ధా లైఫ్ యొక్క సింబాలిక్ పిక్చర్స్ ఉన్నాయని చెప్తున్నారు. అది మనకి లైక్ అమరావతి స్కూల్ తీసుకుంటే లైక్ సాంచి స్తూప, ఇలా మనం డిఫరెంట్ ప్లేసెస్ లో కూడా కనుక్కోవడం. తర్వాత దే కంటైనింగ్ ద ప్రదక్షిణ పాత్ అనేది ఉండడము. తర్వాత విత్ ఇన్ ద వేదిక అండ్ వేరియస్ నారేటివ్ స్టోర్స్ అనేవి ఇట్లా వాటిని గురించి మనకు రిప్రజెంట్ చేస్తూ చెప్పడము. తర్వాత ది స్టైల్ ఇంక్లూడింగ్ ద బోత్ రిలీజియస్ అని చెప్తారండి. రిలీజియస్ అండ్ సెక్యులర్ ఇమేజెస్ ఉన్నాయని చెప్తున్నారు. ఈ స్టైల్స్ లో రిలీజియస్ ఉన్నది అండ్ సెక్యులర్ ఇమేజెస్ యూనిక్ గా ఉంది, గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. ది స్టైల్ వాజ్ లేటర్లీ ఇన్ఫ్లుయెన్స్డ్. మరి తర్వాత ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే పల్లవ అండ్ చోళ ఆర్కిటెక్చర్ లో కూడా ఇన్ఫ్లుయెన్స్ అవడము. తర్వాత బుద్ధ టేమింగ్ ఆఫ్ అన్ ఎలిఫెంట్, ఇది మనం అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మరి మేజర్ డిఫరెన్సెస్ తీసుకుంటే మథుర, గాంధార, అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ లో ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ కి రెండింటికి యూజ్ అవుతుంది. చూద్దాం. మథుర స్కూల్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మథుర స్కూల్ ఫ్లోరిష్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ ద రివర్ యమునా. ఓకేనా. మరి గాంధార స్కూల్ తీసుకున్నప్పుడు ఫ్లోరిష్ ఆన్ ద 2 periods టైం, ఇద్దరు టైంలో రావడం జరిగింది. అండ్ మరి అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ తీసుకున్నప్పుడు డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఆర్ట్ అరౌజ్డ్ ఇన్ ద అమరావతి ద 6th century టైంలో ఇది కృష్ణ రివర్ అండ్ గోదావరి రివర్. నెక్స్ట్ ఇట్ ఈస్ మథురా స్కూల్ ప్యాట్రనైజ్డ్ బై ద మెయిన్ ఎవరండి, కుష్నాస్. అదే గాంధార స్కూల్ తీసుకున్నప్పుడు కూడా మీకు కుష్నాసే ఉంది. అండ్ అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు మెయిన్ గా శాతవాహనాస్. తర్వాత నెక్స్ట్ మథురా స్కూల్ తీసుకున్నప్పుడు డెవలప్డ్ ఇన్ అండ్ అరౌండ్ ద మథురా, సోనాకా అండ్ కంకాలి కంకాలితాల. ఓకేనా. అండ్ మరి గాంధార స్కూల్ తీసుకున్నప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రంటీరియర్స్ ఇన్ మోడ్రన్ డే ఎక్కడ ఉందండి, కాంధారా. ఓకేనా. నెక్స్ట్ మరి మన అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు లోయర్ కృష్ణ గోదావరి వ్యాలీ. ఓకేనా. అమరావతి, నాగార్జునకొండ. నెక్స్ట్ ఇక్కడ మనము కాంతాలి తల అన్నాం కదా. సో ఇక్కడ చూడండి, కాంతాలి తల వాజ్ ఆల్సో నోన్ యాజ్ ద జైన స్కల్ప్చర్స్ అని కూడా అని అంటారు. తర్వాత ఇట్ వాస్ క్రియేటెడ్ బై ద ఇండిజినియస్ పీపుల్ వితౌట్ ఇన్ఫ్లుయెన్స్ అవుట్ సైడ్ ద కల్చర్ అని కూడా చెప్తారు అన్నట్టుగా. నెక్స్ట్ మరి గాంధార స్కూల్ తీసుకున్నప్పుడు ఇట్ ఆల్సో నోన్ యాజ్ ద ఇండో గ్రీక్ ఆర్ట్. ఓకేనా. ఇండో గ్రీక్ ఆర్ట్ బికాస్ ఆఫ్ దే ఆర్ హెవీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద గ్రీక్స్ అండి, అందుకు ఇండో గ్రీక్ ఆర్ట్ అని కూడా అంటారు. అదే మరి అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు ఇట్ వాస్ క్రియేటెడ్ ద ఇండిజీనియస్ పీపుల్, అంటే లోకల్ పీపుల్ తోటి ఎక్కువ. ఇట్ వాజ్ నాట్ ఎఫెక్టెడ్ బై అవుట్ సైడ్ కల్చర్ తోటి ఎఫెక్ట్ అవ్వలేదు. క్వశ్చన్ అడుగుతారు, విచ్ ఆర్ట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్ బై ద అవుట్ సైడ్ కల్చర్ అని మూడింటి పేరు ఇస్తాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరి ఇక్కడ మనము మద్రాస్ స్కూల్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి బుద్ధిజం, జైనిజం అండ్ హిందూయిజం మూడింటిని కూడా ఇది రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ మద్రాస్ స్కూల్ స్పాటెడ్ రెడ్ శాండ్ స్టోన్స్ యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ కోసం. అది గాంధార స్కూల్ తీసుకున్నప్పుడు దే యూజ్డ్ ద బ్లూయిష్ గ్రెయిన్ శాండ్ స్టోన్. రిమెంబర్ దిస్ బ్లూయిష్ గ్రెయిన్ శాండ్ స్టోన్ అండ్ మడ్ అండ్ స్టక్ దే ఆర్ యూజ్డ్. తర్వాత మరి అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు వైట్ మార్బల్స్ యూజ్ చేయడం జరిగింది, ఇంపార్టెంట్. తర్వాత మథుర బుద్ధ ఇమేజెస్ తీసుకుంటే కంటిన్యూ టు డిపెక్ట్ ఫోల్డ్ ఆన్ ద డ్రాపేడి అండ్ హాలో అరౌండ్, అది ఏ విధంగా దాని షేప్ ఉందనేది కూడా చూసుకోవాలి. హాలో అరౌండ్ హెడ్ అండ్ లావిష్లీ అడోర్న్డ్. అదే మరి గంధార స్కూల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇక్కడ తీసుకుంటే మనకి మెయిన్ గా బుద్ధాస్ యొక్క బర్త్ రినౌన్సియేషన్ ఏ విధంగా ఉంది, తర్వాత ప్రీచింగ్స్ గురించి బెస్ట్ ఎగ్జాంపుల్ గా మనము చూసుకోవచ్చు. నెక్స్ట్ తీసుకుంటే మరి మన అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఉంది, ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ నారేటివ్ అండ్ దే ఆర్ ద లెస్ అటెన్షన్ ఆన్ ద బుద్ధ పర్టికులర్ స్టేట్స్. ఓకేనా. నెక్స్ట్ మథుర ఇట్స్ ప్లేస్డ్ ఆన్ ద ఇంటర్నల్ బ్యూటీ అండ్ ఫేస్ మీద వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయడము. తర్వాత మరి గాంధార స్కూల్ తీసుకుంటే డ్రపెరీ వాస్ థిక్ అండ్ విత్ బ్రాడ్ అండ్ బోల్డ్ ఫోల్డ్ లైన్స్, తర్వాత హ్యూమన్ ఫామ్ లో ఉండడం ఇది, తర్వాత రియలిస్టిక్ మేనర్ లో ఉండడము. ఓకేనా. తర్వాత ఫిజికల్ డీటెయిల్స్ లైక్
మొస్టేజ్, తర్వాత మజిల్స్, ఇట్లా కర్లీ హెయిర్, అంటే ఎక్కువ అటెన్షన్ అనేది మొత్తం కంప్లీట్ గా బాడీ స్ట్రక్చర్ మీద, లైక్ ఎక్కువ బ్యూటిఫుల్ గా చేయడానికి ట్రై చేయడము. అదే అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు మనకి బుద్ధిస్టుల లైఫ్ స్టోరీస్, జాతక టేల్స్, తర్వాత ఫార్మర్ లైఫ్స్ ఆఫ్ బుద్ధ, ఇలా బుద్ధుని గురించి హ్యూమన్ అండ్ అనిమల్ ఫార్మ్స్ లో చూపించడం జరిగింది అన్నట్టుగా. నెక్స్ట్ మన మథురా స్కూల్ తీసుకున్నప్పుడు మథుర ద పిక్చర్స్ ఆఫ్ ద వైష్ణవ అండ్ శైవ ఫేత్స్ ఆల్సో మనం చూడొచ్చు. అండ్ బుద్ధ వన్ ఈస్ ద మన ప్రా సారీ ప్రిడామినేట్. నెక్స్ట్ గాంధార తీసుకున్నప్పుడు మెయిన్ సైట్స్ తీసుకుంటే, గాంధార స్కూల్ ఆఫ్ ఆర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఉన్నదండి? జలాలాబాద్, బేగ్రామ్, హదా అండ్ తక్షశిల, ఇలా ప్లేసెస్ లో ఉంది. అమరావతి స్కూల్ తీసుకున్నప్పుడు నాగార్జున అమరావతి ఆర్ట్, నాగార్జునకొండ, అమరావతి, గోలి అండ్ ఘంటసాల, వెంగి ఆర్ ద నోటబుల్ లొకేషన్స్ అని మనం చెప్పొచ్చు. అండ్ దీస్ ఆర్ ద సింబల్స్ ఆఫ్ ద పిక్చర్స్ ఆఫ్ ద బుద్ధ అండ్ బుద్ధ లైఫ్, బట్ ఆల్సో పర్సనలైజ్డ్ ఇన్ 2 or 3 ప్లేసెస్ లో ఉన్నాయని చెప్పొచ్చు. ఓకేనా? సో దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ మనకి యూపీఎస్సీ, డిఎస్పీసీ అండ్ ఏపీపీఎస్సీ అనే ఎగ్జామ్ అండి. ఇందులో మెయిన్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, ప్రిలిమ్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రత్తగా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐ విల్ ప్రొవైడ్ మోర్ వీడియోస్ ఆన్ హిస్టరీ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్.